ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. అది 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక సాధారణమైన ప్రీ హిస్టారిక్ డే. మెగాఫానా భూమి మీద నివసిస్తూ ఉంది. అది మెగా ఫ్లోర్ని తనకి ఆహారంగా తీసుకుంటోంది. ఎవరికి కూడా 2 రోజుల్లో ఏం జరగబోతుందో ఎటువంటి అవగాహన లేదు. కానీ 2 రోజుల తర్వాత ఒక పెద్ద క్యాటాస్ట్రోఫీ ఆ ప్రాంతాన్ని తాకింది. సుమారుగా 10 కిలోమీటర్ల డయామీటర్ను కలిగి ఉన్న ఒక స్పేస్ ఆబ్జెక్ట్, అంటే మన్హాటన్లో సగమున్న ఒక స్పేస్ ఆబ్జెక్ట్ భూమిని ఢీకొట్టింది. అండ్ శాస్త్రవేత్తలు చెబుతున్న దాని ప్రకారం దీని కారణంగా మాస్ ఎక్స్టింక్షన్ జరిగింది. దాని కారణంగా క్లైమేట్ చేంజ్ జరిగింది. 75% ఫ్లోరా, 75% ఫానా మొత్తం చనిపోయాయి. అండ్ ఆల్మోస్ట్ భూమి మీద ఉన్న అన్ని డైనోసార్లు కూడా అప్పుడే అంతరించిపోయాయి, ఎక్సెప్ట్ ఆకాశంలోకి ఎగిరే డైనోసార్లు తప్ప. అయితే ఎందుకని శాస్త్రవేత్తలు ఈ సంఘటనకి కల్ప్రిట్గా ఔటర్ స్పేస్ నుంచి వచ్చిన ఒక ఆబ్జెక్ట్ని మెయిన్గా చూపిస్తూ ఉంటారు మనకి. నిజానికి అదొక్కటే కారణమా, అంతకుముందు కూడా వేరే ఏమైనా సంఘటనలు జరిగాయా డైనోసార్లు అంతరించిపోయే విధంగా? ఈ విషయం మీద తర్వాత చాలా పరిశోధనలు జరిగాయి. చాలా మంది శాస్త్రవేత్తలు దీని మీద చాలా రీసెర్చ్లు చేసి చాలా ఎవిడెన్స్ని కూడా గ్యాదర్ చేశారు. అండ్ అక్కడ పడింది కేవలం ఆస్ట్రాయిడ్ అయినా, లేదంటే కోమెట్ అయి ఉండే అవకాశం ఉందా? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో జవాబు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేడు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సాధారణంగా చాలా మందికి అనిపించిన విషయం ఏంటంటే ఆ డైనోసార్లు చాలా అంటే చాలా భారీగా ఉంటాయి కదా. సో అంత భారీగా ఉన్న జీవులు అంత ఈజీగా ఎలా అంతరించిపోయాయి? అంటే ఆ డైనోసార్లు ఒక భారీ ట్రక్కును కూడా చాలా ఈజీగా వాటి కాళ్ళతో తొక్కేస్తూ ఉంటాయి. అంత భారీగా ఉన్నవి ఎలా అంతరించిపోయాయి సింపుల్గా అనేది శాస్త్రవేత్తలకు ఉన్న ఒక క్వశ్చన్. గడిచిన 200 సంవత్సరాలుగా దీనికి సంబంధించి చాలా థియరీస్ అయితే వినబడుతూ ఉన్నాయి. అది సైంటిఫిక్ కమ్యూనిటీ నుంచి కావచ్చు, బయట వాళ్ళ నుంచి కావచ్చు, రెగ్యులర్గా వినబడుతూనే ఉన్నాయి. అయితే చాలామంది చెప్పేది ఏంటి అంటే ఈ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టడానికంటే ముందే డైనోసార్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఆల్రెడీ తగ్గిపోయాయి. అండ్ అంతేకాకుండా వాటిలోని ఎన్నో స్పీసెస్ ఆల్మోస్ట్ ఎక్స్టింక్షన్ స్టేజ్కి అయితే వచ్చేసాయి. కాకపోతే మనము క్రెటాషియస్ పీరియడ్ని మిడిల్ ఏజెస్తో కొంచెం పోల్చుకొని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఆ రెండు కూడా చాలా డిఫరెంట్. అప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు ఏమాత్రం లేదు. కాకపోతే మనకు కొన్ని చోట్ల అలా వినబడుతూ ఉంటుంది అంతే. అయితే వీటి గురించి ఎన్నో పరిశోధనలు చేస్తున్న వ్యక్తుల్లో జోసెఫ్ బాన్సర్ అనే ఒక వ్యక్తి కూడా ఉన్నారు. అతను ఒక PhD స్టూడెంట్. ఇతను న్యాచురల్ హిస్టరీ మ్యూజియం తరపున ఒక ఆర్టికల్ని రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్లో పబ్లిష్ చేశాడు. అండ్ అందులో అతను ఏమని చెప్పాడంటే, ఒకవేళ ఆస్ట్రాయిడ్ కనుక భూమిని ఢీకొట్టకపోయినట్టయితే క్రెటాషియస్ పీరియడ్ వరకు కూడా ఆ డైనోసార్లు బ్రతికేవి, కానీ ఆ తర్వాత వాటిలో చాలా జీవులు అంతరించిపోయేవని అయితే తెలియజేశారు. అలాగే ఆస్ట్రోఫిజిస్ట్ అయిన వాలెస్ టక్కర్, అలాగే ప్యాలెంటాలజిస్ట్ అయిన డేల్ రసెల్, వీళ్ళిద్దరూ కూడా ఈ విషయం మీద చాలా పరిశోధనలు చేశారు. వాళ్ళు ఒక సెపరేట్ థియరీతో వచ్చారు. అదేంటి అంటే భూమికి దగ్గరగా జరిగిన ఒక సూపర్నోవా ఎక్స్ప్లోషన్ కారణంగా ఎక్స్రేస్ రిలీజ్ అయ్యాయి. ఆ ఎక్స్రేస్ భూమిని తాకాయి. భూమి యొక్క అప్పర్ అట్మాస్ఫియర్ని తాకిన తర్వాత ఒక కోల్డ్ వేవ్ వంటి దాన్ని ట్రిగర్ చేశాయి. సో దాని కారణంగానే భూమి మీద ఉన్న జీవులన్నీ కూడా అప్పుడు చనిపోయాయని అయితే వాళ్ళు చెబుతూ ఉన్నారు. కాకపోతే శాస్త్రవేత్తలకు ఎవరికి కూడా ఆ టైంలో స్పేస్లో ఒక భారీ ఎక్స్ప్లోషన్ జరిగినట్టుగా ఎవరికి కూడా ఆధారాలు అయితే కనబడలేదు. కానీ భూమి మీద ఒక క్రేటర్ని అయితే కనుగొన్నారు. ఆ క్రేటర్ అప్పటి వరకు ఉన్న థియరీస్ అన్నిటినీ కూడా కంప్లీట్గా తుడిచిపెట్టేసింది. అయితే ఒక సింగిల్ ఫైండింగ్ మొత్తం అన్ని థియరీస్ని, అన్ని ఇన్వెస్టిగేషన్స్ని, అన్ని రీసెర్చెస్ని ఎలా మార్చింది? ఆ క్రేటర్ లోపల అసలు ఏం దొరికింది? దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ 1 అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ 1గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ 1 యొక్క లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. జియోఫిజిస్ట్ అయిన గ్లెన్ పెన్ఫీల్డ్ అనే ఒక పర్సన్ మెక్సికన్ ఆయిల్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. ఆ ఆయిల్ కంపెనీ పేరు పెమెక్స్. దీన్ని 1978లో స్టార్ట్ చేశారు. అయితే అతను ఈ విషయం మీద చాలా పరిశోధనలు చేస్తూ వచ్చాడు. మెయిన్గా గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతంలో మ్యాగ్నెటిక్ సర్వే మ్యాప్ని ఎగ్జామిన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే అతని యొక్క పని అదే కాబట్టి. అయితే ఆ టైంలో అతను ఒక సెమీ సర్క్యులర్ ఆర్క్ అయితే కనుగొన్నాడు. దాన్ని
సిక్స్ క్లబ్ ఇంపాక్ట్ క్రేటర్ అని పిలిచాడు. ఇది సుమారుగా 150 కిలోమీటర్ల డయామీటర్ కలిగి ఉంది, 20 కిలోమీటర్ల డెప్త్ కూడా కలిగి ఉంది. 20 కిలోమీటర్ల డెప్త్ అంటే ఈ ప్రపంచంలోని అత్యంత లోతైన ప్రాంతమైన మరియానా ట్రెంచ్ కంటే 2 రెట్లు ఎక్కువ లోతన్నమాట. సో పెన్ఫీల్డ్ ఇమీడియట్ గా తన యొక్క ఫైండింగ్స్ అన్నింటినీ కూడా సొసైటీ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ జియోఫిజిక్స్ కాన్ఫరెన్స్ లాస్ ఏంజలస్ యుఎస్ఏలో 1981 ఇయర్ లో అందరి ముందు ఉంచాడు. అయితే చాలా మంది అతని యొక్క రిపోర్ట్ ని కొట్టిపడేశారు, ఎవరు కూడా దాని గురించి అంత సీరియస్ తీసుకోలేదు. సో అతని యొక్క రిపోర్ట్ అలాగే మరుగున పడిపోయింది. అయితే కొన్నేళ్ల తర్వాత ఫాదర్ మరియు సన్ అయిన లూయిస్ ఆల్వరెజ్, వాల్టర్ ఆల్వరెజ్ వీళ్ళిద్దరూ కూడా ఫిజిసిస్ట్ మరియు జియాలజిస్ట్. వీళ్ళిద్దరూ కూడా ఈ విషయం మీదే పరిశోధనలు అయితే చేస్తూ వచ్చారు. వాళ్ళు ఒక ముఖ్యమైన విషయాన్ని కనుగొన్నారు. అదేంటంటే ఈ భూమి మీద వేరు వేరు ప్రాంతంలో వాళ్ళకి అబ్నార్మల్లీ హై ఇరీడియం కనబడింది. అది కూడా కొన్ని క్లేల మధ్యలో కనబడింది, మిగతా ఎక్కడా కూడా కనబడలేదు. అయితే ఆ క్లే 66 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిది. సో ఇరీడియం అనేది భూమి మీద దొరికే అత్యంత రేరెస్ట్ ఎలిమెంట్స్ లో ఒకటి. అయితే ఇది స్పేస్ రాక్స్ లో మాత్రం ఇది చాలా ఎక్కువగానే కనబడుతూ ఉంటుంది. సో ఏదో ఒక స్పేస్ రాక్ ద్వారానే ఇది భూమి మీదకైతే వచ్చి ఉండొచ్చు అని చాలా మంది అయితే నమ్ముతూ ఉన్నారు. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళని మరింత ఆశ్చర్యానికి గురి చేసిన విషయం ఏంటంటే క్వార్ట్జ్, టెక్టైట్స్ కూడా ఆయా ప్రాంతాలలో దొరికాయి. ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఒక ఇంటర్స్టెల్లార్ విజిటర్ ద్వారానే భూమి మీదకి అయితే వచ్చి ఉండొచ్చని చాలా మంది అయితే నమ్ముతున్నారు. అంటే ఏదైనా ఒక స్పేస్ ఆబ్జెక్ట్ భూమిని ఢీకొట్టినప్పుడు, లేదంటే భూమి మీద ఏదైనా భారీ న్యూక్లియర్ ఎక్స్ప్లోషన్ జరిగినప్పుడు, అటువంటి ప్రెషర్ ఉన్న సిచ్యువేషన్స్ లో మాత్రమే ఇటువంటివన్నీ కూడా క్రియేట్ అవుతాయని అయితే తెలియజేశారు. సో మేబీ ఆ టైంలో ఏదైనా అణుబాంబు వంటిది ఏమన్నా పేలి ఉండొచ్చా, లేదంటే స్పేస్ నుంచి ఏదైనా సెలెస్టియల్ బాడీ పడి ఉండొచ్చా. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఖచ్చితంగా జరిగి ఉండాలి. అలా జరిగినట్టయితేనే ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతాయని వాళ్ళు తెలియజేశారు. ఆ తర్వాత మరొక 10 సంవత్సరాలలో గ్లెన్ పెన్ఫీల్డ్ అలాగే అలన్ హిల్డెబ్రాండ్ వీళ్ళిద్దరూ కూడా సిక్స్ క్లబ్ ఇంపాక్ట్ క్రియేటర్ నుంచి కొన్ని డ్రిల్ శాంపిల్స్ తీసుకొని దాని మీద పరిశోధనలు అయితే చేశారు. అండ్ దాని ద్వారా అర్థమైన విషయం ఏంటంటే అది కూడా ఒక జైంట్ స్పేస్ ఆబ్జెక్ట్ ఆ ప్రాంతంలో పడడం వలన క్రియేట్ అయిన క్రియేటర్ అయితే తెలిసింది. ఎగ్జాక్ట్ గా అదే ప్రాంతంలో అయితే పడిందని శాస్త్రవేత్తలు అయితే కన్ఫర్మ్ చేశారు. సో వాళ్ళు ఇమీడియట్ గా 2 సస్పెక్ట్స్ అయితే గమనించారు. అందులో మొదటిది కామెట్, రెండోది ఆస్ట్రాయిడ్. ఈ రెండింటిలో ఏదైనా సరే ఆ ప్రాంతంలో పడి ఉండొచ్చు కదా. సో ఆ రెండింటిలో ఏమై ఉంటుంది అనే విషయం మీద పరిశోధన చేయడం మొదలు పెట్టారు. అలా స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళకి కామెట్స్ మరియు ఆస్ట్రాయిడ్స్ యొక్క రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైం గురించి కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. ఈ విషయాన్ని వాళ్ళకి అందించింది డార్ట్మౌత్ కాలేజ్కి చెందిన రీసెర్చర్లు. ఈ డార్ట్మౌత్ కాలేజ్ యుఎస్ఏలోని హ్యానోవర్లో ఉంటుంది, అది న్యూ హ్యాంప్షైర్లో ఉంటుంది. వాళ్ళు మొదట ఏమని చెప్పారంటే భూమి మీద ఏదైతే ఇరీడియం కనబడిందో ఆ విషయంలో మనం దాన్ని కొంచెం ఓవర్గా ఎస్టిమేట్ చేసామేమో అని చెబుతున్నారు. ఎందుకంటే ఎక్స్ప్లోషన్ జరిగిన టైంలో కేవలం కొన్ని ఫ్రాగ్మెంట్స్ మాత్రమే అట్మాస్ఫియర్లోకి అయితే వెళతాయి అండ్ మిగతావన్నీ కూడా ఆ ప్రాంతంలోనే ఉంటాయని అయితే తెలియజేశారు. సో మిగతాదంతా కూడా భూమి మీద వేరు వేరు ప్రాంతాలకి చల్లా చెదరైపోయే స్థాయిలో అయితే అక్కడ అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ కాదని తెలియజేశారు. కానీ ఇదంతా కూడా డీప్ స్టడీస్ చేయడానికి ముందు డీప్ స్టడీస్ చేసి ఏదైతే ఇరీడియం మనకు దొరికిందో దాన్ని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఇది ఒక ఆస్ట్రాయిడ్ కారణంగానే భూమి మీదకి వచ్చి ఉండొచ్చు. ఆ ఆస్ట్రాయిడ్ యొక్క డయామీటర్ మినిమం 5 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు అని అయితే వాళ్ళు తెలియజేశారు. అది కూడా మార్స్ కి మరియు జూపిటర్ కి మధ్యలో ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్ నుంచే వచ్చి ఉండొచ్చు అని అయితే వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారు. అండ్ ఆ ప్రాంతంలో చాలా అంటే చాలా ఆస్ట్రాయిడ్స్ అయితే ఉంటాయి. వాటిలో ఏదో ఒకటి భూమి వైపు అయితే వచ్చి భూమిని ఢీకొట్టి ఉండొచ్చు అని అయితే వాళ్ళు నమ్ముతున్నారు. అయితే ఆ క్రేటర్ సైజుకి వీళ్ళు చెబుతున్న ఆస్ట్రాయిడ్ సైజుకి ఏమాత్రం పొంతనైతే లేదు. ఎందుకంటే ఆ క్రేటర్ సైజ్ చాలా అంటే చాలా పెద్దగా ఉంది కదా. మరి దీన్ని మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే ఆ న్యూ హ్యాంప్షైర్ టీం వాళ్ళ యొక్క ఓన్ ఆన్సర్ అయితే ఇచ్చారు. బహుశా అది ఒక 7 కిలోమీటర్ల డయామీటర్ కలిగి ఉన్న కామెట్ కూడా అయి ఉండొచ్చు అని తెలియజేశారు. అండ్ ఈ కామెట్ మేబీ అవుట్ క్లౌడ్ నుంచి వచ్చి ఉండొచ్చు అని చెబుతున్నారు. అండ్ ఇది భూమికి చాలా అంటే చాలా డిస్టెన్స్ కవర్ చేసి మాత్రమే రాగలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ డిస్టెన్స్ని కవర్ చేసే టైంలో దాని యొక్క వేగాన్ని అది ఆటోమేటిక్గా పెంచుకుంది. సో అందువల్లనే భూమి మీద పడినప్పుడు అదొక మాసివ్ ఎక్స్ప్లోషన్ అయితే చేసింది. దాని కారణంగానే అంత పెద్ద క్రేటర్ ఫామ్ అయిందని తెలియజేశారు. అయితే ఆబీ లోయబ్ అలాగే ఆమిర్ సిరాజ్ అనే ఒక ఇద్దరు ఆస్ట్రోఫిజిస్టులు కూడా ఈ విషయం మీద పరిశోధన చేస్తారు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి. వాళ్ళు కూడా ఆస్ట్రాయిడ్ అనే ఒక కాన్సెప్ట్ని పక్కన కొట్టేసి కామెట్ థియరీనే యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఆ క్రేటర్ నుంచి కొన్ని రాక్స్ని తీసుకొని వాటి యొక్క జియోకెమికల్ అనాలిసిస్ చేశారు. అండ్ వాళ్ళు వాటిని చూసి ఇది 100% కామెట్స్ నుంచే వచ్చిందని తెలియజేశారు. అండ్ ఆస్ట్రాయిడ్స్ నుంచి వచ్చే అవకాశం 10% మాత్రమే ఉందని అయితే తెలియజేశారు. కాకపోతే చాలా మంది రీసెర్చర్లు దీంతో ఏకీభవించలేదు. చాలా మంది రీసెర్చర్లు ఇది రాంగ్ థియరీ అని అయితే చెబుతూ వచ్చారు. ఆ రిజల్ట్ కూడా రాంగ్ అని చెబుతూ వచ్చారు. సో అప్పటి నుంచి చాలా అంటే చాలా డిబేట్స్ అయితే జరుగుతూ వచ్చాయి. అయితే ఎక్కువ శాతం మంది ఆస్ట్రాయిడ్ని యాక్సెప్ట్ చేయడానికి కారణం ఏంటి? బేసిక్గా ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. మొదటిది ఏంటి అంటే
మనకి ఆ క్లేలో భూమి మీద మొత్తం అన్ని ప్రాంతాల్లో కలిపి ఇరీడియం దొరికింది కదా, ఆ దొరికిన ఇరీడియం యొక్క మొత్తం బరువు 250 టన్నులు. సో ఒక 7 కిలోమీటర్ల డయామీటర్ ఉన్న కామెట్లో అంత మొత్తంలో ఇరీడియం ఉండే అవకాశం అసలు ఏమాత్రం లేదు. ఎందుకు అంటే కామెట్స్ కేవలం లైటర్ ఎలిమెంట్స్తోనే తయారవుతూ ఉంటాయి కాబట్టి అండ్ ఐస్తో తయారవుతూ ఉంటాయి కాబట్టి మాక్సిమం ఆ 7 కిలోమీటర్ల డయామీటర్ ఉన్న ఒక కామెట్ 200 టన్నులు బరువు మించి ఉండదు. సో దాంట్లో 250 టన్నుల ఇరీడియం ఉండి అది భూమి మీదకి వచ్చే అవకాశం అయితే లేదు. అదే ఒక 10 కిలోమీటర్ డయామీటర్ ఉన్న ఆస్ట్రాయిడ్ లో మాత్రం 250 టన్నుల ఇరీడియం ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే వాటికి హ్యాండ్లింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మనం ఇంకొక విషయాన్ని గమనించినట్టయితే చివరిసారిగా ఒక మాసివ్ ఆబ్జెక్ట్ భూమి మీద పడింది 250 మిలియన్ సంవత్సరాల క్రితం. కామెట్స్ ప్రతి 3800 బిలియన్ సంవత్సరాలకు ఒకసారి భూమి మీద పడుతూ ఉంటాయి. అంతంత భారీ కామెట్స్ అంటే సుమారుగా 4000 బిలియన్ సంవత్సరాలు అని అనుకోవచ్చు. సో ఆ చిక్స్ క్లబ్ ఇంపాక్ట్ క్రేటర్ మీదకి ఆ కామెట్ పడే అవకాశం మహా అయితే 7% మాత్రమే ఉంటుంది. సో అది పడకపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదే ఒక 10 కిలోమీటర్ డయామీటర్ ఉన్న ఆస్ట్రాయిడ్ ప్రతి 350 మిలియన్ సంవత్సరాలకు ఒకసారి పడే అవకాశం అయితే ఉంది. సో దీనికి మోర్ దాన్ 15% అయితే ఛాన్స్ ఉంది. సో ఇదే ఎక్కువ పడే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మూడో విషయం ఏంటంటే ఆ ఇంపాక్ట్ క్రేటర్ యొక్క స్ట్రక్చర్, దాంట్లో మనకి కార్బనేషియస్ క్రోనైట్స్ కనబడుతున్నాయి. ఇవి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ రాక్. వీటిలో వాటర్ మరియు ఆర్గానిక్ కాంపౌండ్స్ అయితే దాగి ఉంటాయి. ఇవి ఎక్కువగా ఆస్ట్రాయిడ్స్ కామెట్స్లో కనబడుతూ ఉంటాయి. కానీ మనకి ఆ ఇంపాక్ట్ క్రేటర్లో కనబడిన రాయిలో క్రోనైట్ యొక్క సబ్ టైప్ ఉంది. సో ఇది డెఫినెట్గా ఆస్ట్రాయిడ్స్లో మాత్రమే కనబడుతుంది, కామెట్స్లో అయితే కనబడదు. సో శాస్త్రవేత్తలు ఆస్ట్రాయిడ్ కారణంగానే ఆ క్రేటర్ అయితే ఫామ్ అయి ఉండొచ్చని అయితే క్లారిటీకి వచ్చారు. కామెట్ అయితే కాదనే విషయాన్ని అయితే కన్ఫర్మ్ చేశారు. అయితే ఆస్ట్రాయిడ్ పడిందనే విషయం మనకు అర్థమైంది కదా. అయితే 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఆ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ భూమి మీద పడడానికి 2 రోజుల ముందు భూమి మీద పరిస్థితులు ఎలా ఉండేవో శాస్త్రవేత్తలు ఒక అనాలిసిస్ ద్వారా మన ముందుకైతే తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు దాని గురించే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఇంపాక్ట్ పడడానికి 2 రోజుల ముందు ఆకాశంలో ఒక తెల్లటి చుక్క లాంటిది ఒకటి కిందన ఉన్న జీవులన్నిటికీ కూడా కనబడింది. అండ్ రోజు రోజుకి అది మరింత పెద్దదవుతూ వస్తుంది. కాకపోతే భూమి మీద ఉన్న జీవులకి అదేది వింతగా కానీ భయంకరంగా కానీ అనిపించలేదు. ఎందుకంటే రొటీన్గానే ఉండి ఉండొచ్చేమో అని అనుకొని దాని గురించి సీరియస్గా తీసుకోలేదు. సో అందువలన అక్కడ ఉన్న హెర్బివోరస్ డైనోస్ వాటి యొక్క పనిని యాజ్ ఇట్ ఈస్గా కొనసాగిస్తూ ఉన్నాయి. అండ్ ప్రెటోరస్ డైనోసర్స్ ఏమో గాలిలో కంటిన్యూస్గా ఎగురుతూ ఉన్నాయి. అండ్ మోనోసర్స్ ఏమో నీటి లోపల కంటిన్యూస్గా ఈదుతూనే ఉన్నాయి. అయితే 2 రోజులు గడిచిన తర్వాత ఆకాశంలో 2 సూర్యులు ఉన్నారా అన్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే రెండోది కూడా అంతే బ్రైట్గా కనిపిస్తోంది కాబట్టి చాలా దగ్గరగా కూడా కనిపిస్తోంది. అండ్ ఇది చాలా వేగంగా భూమి వైపు దూసుకొని వస్తోంది. ఆ ఫైర్ బాల్ 20,000 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్తో భూమి వైపు గంటకి 22,420 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. అది ఉన్నట్టుండి భూమి మీద మోడర్న్ డే మెక్సికో ప్రాంతంలో ఢీ కొట్టింది భూమిని. అండ్ ఆ టైంలో లార్జ్ స్కేల్ ఎక్స్ప్లోషన్ అయితే జరిగింది. అండ్ దాని కారణంగా సూపర్ సోనిక్ షాక్ వేవ్స్ క్రియేట్ అయ్యాయి. అవి భూమి మొత్తాన్ని కూడా కుదిపి అవతల పడేశాయి. అండ్ ఆ టైంలో క్రియేట్ అయిన ఇంపాక్ట్ హిరోషిమా నాగసాకిల మీద పడిన అణుబాంబు కంటే సుమారుగా 100 కోట్ల రెట్లు ఎక్కువ. సో ఆ టైంలో ఇక భూమి మీద ఉన్న జీవరాశులన్నీ బ్రతికి ఉండడం కూడా చాలా కష్టమే. దాని నుంచి తప్పించుకోవడం కూడా చాలా అంటే చాలా కష్టమైన పని. అయితే ఆ టైంలో ఎక్స్ప్లోషన్ నుంచి ఆ జీవులు తప్పించుకోవడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా అంటే ఒకవేళ ఆ జీవులు ఎపీ సెంటర్ దగ్గర కనుక ఉన్నట్టయితే ఇంకా వాటిని ఎవరూ కాపాడలేరు, ఇమీడియట్గా చనిపోతాయి. ఒకవేళ ఎపీ సెంటర్కి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ కూడా ఇన్స్టెంట్గా వచ్చే 3rd డిగ్రీ బర్న్స్ ఆ జీవులన్నింటినీ కూడా కాల్చేస్తాయి. ఎందుకంటే థర్మల్ రేడియేషన్ మొత్తం అన్ని ప్రాంతాలకి కూడా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి. అయితే అదృష్టవశాత్తు ఆ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్కి చాలా దూరంగా కనుక ఉన్నట్టయితే ఫస్ట్ షాక్ వేవ్ నుంచి సర్వైవ్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ అలా అవ్వాలంటే ఫస్ట్ ఆ జీవులు వాటి యొక్క చెవుల్ని మూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఇంపాక్ట్ క్రియేట్ అయినప్పుడు చాలా అంటే చాలా పెద్ద సౌండ్ వస్తుంది. దాని కారణంగా మన ఇయర్ డ్రమ్స్ పగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో పురాతన కాలం నాటి డైనోసార్ల విషయంలో అదే జరిగింది. వాటి యొక్క ఇయర్ డ్రమ్స్ అన్ని పగిలిపోయి కూడా చాలా జీవులు అయితే చనిపోయాయి. కానీ ఆ జీవులు చెవులు మూసుకోగలవా లేదా అనేది ఇంకా వాటి యొక్క ఎబిలిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆ ఇంపాక్ట్ పడిన తర్వాత చాలా వరకు భూమి మీద ఉన్న డస్ట్ అంతా కూడా స్పేస్లోకి అయితే వెళుతుంది. ఇన్ఫ్యాక్ట్ కొంత డస్ట్ అయితే ఈవెన్ మార్స్ మీదకి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాకపోతే ఎక్కువ హైట్ వెళితే ప్రాబ్లం లేదు మనకి. మార్స్ మీదకి వెళ్తాయో లేదంటే స్పేస్లోని వేరే ప్రాంతాలకు వెళ్తాయో అది మనకు అనవసరం. కానీ కొన్ని ఆబ్జెక్ట్స్ ఏంటంటే కొంచెం దూరం పైకి ఎగిరిన తర్వాత మళ్ళీ తిరిగి భూమి మీద పడుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఆ టైంలో చాలా పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఆ టైంలో ఆ
జీవులన్నీ కూడా ఒక షెల్టర్ వంటి దాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒక గుంత వంటి దాన్ని తవ్వుకోవడమో లేదంటే రివర్స్లో ఉండి పడుకోవడమో ఇలాంటివన్నీ చేయాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ టీరెక్సెస్ అయినా సరే ఇలాగే చేసి తప్పించుకోగలవు. నార్మల్గా ఉన్నట్టయితే మాత్రం ఆ ఆబ్జెక్ట్స్ అన్ని పైనుంచి కింద పడుతుంటే అసలు ఏమాత్రం బ్రతికి ఉండడానికి అవకాశాలు అయితే ఉండవు. ఆ జీవులన్నిటికీ కూడా కంప్లీట్గా అంతరించిపోతాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఫ్లయింగ్ డైనోసార్స్ ఉంటాయి, అవి కూడా ఆ టైంలో భూమి మీదకే చేరుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్వెట్జాల్ కడెల్స్, ఇవి కూడా ఆ టైంలో గాలిలోకి ఎగరడానికి అవకాశం ఉండదు, భూమి మీదే తిరగాల్సి ఉంటుంది. భూమి మీదే ఒక సేఫ్ ప్రాంతాన్ని చూసుకొని దాక్కోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అవి బ్రతకగలవు. ఎందుకంటే ఆ టైంలో గ్లాస్ బుల్లెట్స్ వంటివి ఆకాశంలో ఎగురుతూ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మోల్టన్ రాక్స్ ద్వారా ఫామ్ అవుతూ ఉంటాయి. అండ్ అవన్నీ కూడా కొంచెం దూరం గాలిలోకి ఎగిరి మళ్ళీ అట్మాస్ఫియర్ మీదే పడుతూ ఉంటాయి. సో ఆ తర్వాత అవి చల్లబడిపోయి ఇంకా స్ట్రాంగ్గా ఇంకా బలంగా మారుతూ ఉంటాయి. సో దాని కారణంగా చాలా అంటే చాలా హెవీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత వరదలు కానీ సునామీలు కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల 305 మీటర్లు అంటే 1145 అడుగుల ఎత్తు వరకు కూడా సునామీ అలలు వచ్చే అవకాశం ఉంది. అంటే భూమి మీద ఉన్న స్ప్రింగ్ టెంపుల్ బుద్ధ స్టాట్యూ కంటే 2 రెట్లు ఎక్కువ హైట్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఈవెన్ మీకు ఎంత బాగా ఈత వచ్చినప్పటికీ కూడా అంత పెద్ద అల యొక్క ఇంపాక్ట్ని తప్పించుకోవడం చాలా కష్టం. అలాగే భూమి మీద భూకంపాలు కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తాయి. సో ఈ భూకంపాలు, ఫైర్స్, సునామీలు ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ ఆ జీవులన్నింటినీ కూడా చంపేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఆస్ట్రాయిడ్ ఢీకొన్న ఒక ప్లానెట్ మీద సర్వైవ్ అవ్వడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? బేసిక్గా ఆస్ట్రాయిడ్ ఢీకొట్టిన మరుసటి రోజు వరకు కూడా మనం బ్రతికుండి కాన్షియస్గానే ఉన్నట్టయితే డెఫినెట్గా మనం చాలా విషయాలు తెలుసుకొని బ్రతకాల్సి ఉంటుంది. లేదంటే మనం కూడా త్వరలోనే చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే ఆ ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ కారణంగా క్రియేట్ అయిన డస్ట్ కారణంగా సన్లైట్ 90% వరకు బ్లాక్ అయిపోతుంది. దాని కారణంగా భూమి మీద టెంపరేచర్స్ చాలా వరకు పడిపోతాయి. అండ్ భూమి మీద ఉన్న మొక్కలన్నీ కూడా చనిపోవడం మొదలు పెడతాయి. అండ్ మెయిన్గా హెర్బివోర్ యానిమల్స్ అయితే ఇంకా ఏమాత్రం బ్రతకలేవు. ఎందుకు అంటే అవి కంప్లీట్గా వాటి మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి. సో వాటికి ఎక్కడైనా కొన్ని చెట్లు కనుక కనబడినట్టయితే ఇమీడియట్గా వాటన్నిటిని కూడా తెచ్చుకొని ఒక చోట గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలా జీవులు కూడా చనిపోతాయి. సో దాని కారణంగా ఏంటంటే ఉన్న మిగతా జీవుల యొక్క ఫుడ్ చైన్ కంప్లీట్గా నాశనం అయిపోతుంది. ల్యాండ్ యానిమల్స్ అయినా ఎయిర్ యానిమల్స్ అయినా ఏవైనా సరే ఆ టైంలో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి. కాకపోతే ఎయిర్ యానిమల్స్ కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ల్యాండ్ యానిమల్స్ అయితే అసలు ఏమాత్రం సన్లైట్ అనేది దొరక్క పూర్తిగా చనిపోతాయి. ఒకవేళ ఎయిర్ యానిమల్స్ అయినట్టయితే ఆ డస్ట్ క్లౌడ్స్ని దాటి అట్లీస్ట్ కొంతవరకు సన్లైట్ని చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు జీవులన్నీ కూడా పక్షుల్లా మారిపోతే బెటర్. ఇంకా బేసిక్గా డైనోసార్లు కూడా పక్షి జాతికి చెందినవే, అవి కూడా ఎగరగలవు. కాకపోతే ఏంటంటే అవి ఎక్కువగా భూమి మీద ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాయి. సో ఇప్పుడు అవి ఎగురుతూ ఉండి వాటికి ఏవైతే ఫేవరబుల్ ప్లేసెస్ ఉంటాయో అంటే అవి బ్రతకడానికి అనువైన పరిస్థితులు ఉంటాయో ఆ ప్రాంతానికి వెళ్ళి జీవించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అవి హ్యాపీగా ఉండగలుగుతాయి. అండ్ పక్షులుగా మారినట్టయితే వాటికి ఎక్కువ ఫుడ్ అక్కర్లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా వరకు ఇన్సెక్ట్స్ కూడా జీవించే ఉంటాయి కాబట్టి వాటి మీద ఆధారపడి బ్రతకచ్చు. సో ఆ తర్వాత పక్షులు కూడా సీడ్స్, నట్స్ వైపు కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాయి. ఆ రకంగా కూడా వాటికి ఫుడ్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత ఎవల్యూషన్లో భాగంగా పక్షుల యొక్క పళ్ళు కూడా మెల్లిమెల్లిగా కనుమరుగైపోతాయి. బట్ ఇవన్నీ కూడా సర్వైవ్ అవుతాయి. ఇవన్నీ కూడా పక్షులుగా జీవించి ఉంటాయి మొత్తానికి. ఇన్ఫ్యాక్ట్ చాలామంది చెప్పేది అదే, అప్పట్లో చాలా జీవులు బర్డ్స్గా మారిపోయాయి. వాటి యొక్క జీవన విధానం అంతా కూడా కంప్లీట్గా మార్చేసుకొని. సో ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో పక్షులు అప్పటి కాలం నాటి యొక్క డిసెండెంట్సే. పురాతన కాలం నాటి డైనోసర్ యొక్క జాతులు కూడా ఇప్పుడు మనం చూస్తున్న ఎన్నో పక్షుల్లో కనబడుతూ ఉంటాయని అయితే చెబుతూ ఉన్నారు. అండ్ అవన్నీ కూడా అంతరించిపోకుండా బ్రతికి ఉన్నాయి. కాకపోతే వాటి యొక్క జీవితాన్ని కంప్లీట్గా మార్చేసుకున్నాయి, పక్షుల్లాగా మారిపోయాయి అని అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా అటువంటి ఆస్ట్రాయిడ్ కనుక ఒకటి భూమి మీద పడినట్టయితే ఇప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. కాకపోతే శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే అటువంటి ఒక ఆస్ట్రాయిడ్ నెక్స్ట్ 284 మిలియన్ ఇయర్స్ వరకు మళ్ళీ మన మీద అటాక్ చేసే అవకాశం అయితే లేదని తెలియజేశారు. కాకపోతే కామెట్ ఏదో ఒకటి పడే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఒక 7 కిలోమీటర్ కామెట్ 7% ఛాన్స్తో భూమి మీదకి వచ్చే అవకాశం అయితే ఉంది కదా. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎప్పటికప్పుడు ఆ పర్సంటేజ్ పెరుగుతూ ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో మేబీ భవిష్యత్తులో ఎప్పుడైనా సరే భూమిని ఆ కామెట్ కూడా ఢీ కొట్టచ్చు. కాబట్టి అప్పుడు ఏమైనా జరగచ్చు. అయితే ఆ టైంలో భూమి మీద ఉన్న మనుషుల పరిస్థితి ఏంటి? ఒక 10-12 కిలోమీటర్ల డయామీటర్ ఉన్న ఒక ఆస్ట్రాయిడ్ కనుక భూమిని ఢీ కొట్టినట్టయితే ఏంటి పరిస్థితి? బేసిక్గా ఎర్త్ అట్మాస్ఫియర్ చాలా వరకు ఆబ్జెక్ట్స్ని ఆపేస్తుంది. ఎర్త్ అట్మాస్ఫియర్లోకి వచ్చేలోపే నాశనం చేసేస్తుంది. కానీ 600 మీటర్ల కంటే ఎక్కువ డయామీటర్ కలిగి ఉన్న ఆబ్జెక్ట్ని అయితే మాత్రం ఎర్త్ అట్మాస్ఫియర్ ఏమీ చేయలేదు. దాని కారణంగా అవన్నీ కూడా భూమి మీద క్రాష్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది.
అండ్ అది కనుక భూమి మీద పడినట్టయితే 170 కిలోమీటర్ల వెడల్పున్న ఒక క్రేటర్ అయితే క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దాని యొక్క రాకీ ఫ్రాగ్మెంట్స్ కూడా ఆకాశంలోకి చాలా ఎత్తు వరకు ఎగురుతాయి. ఒకవేళ మీరు కనుక ఎపీ సెంటర్ దగ్గర ఉన్నట్టయితే మీరు ఒక డీపెస్ట్ బంకర్లో ఉన్నా కూడా మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఇన్ఫ్యాక్ట్ ఆ భూమి యొక్క లోపల భాగానికి కూడా మీకు ఫ్లాష్ లైట్ అనేది కనబడుతుంది. మీ చుట్టూ ఉన్న బిల్డింగ్స్ ఇమీడియట్గా గాల్లో ఆవిరైపోవడానికి కూడా మీరు చూడొచ్చు. కొన్ని వందల కిలోమీటర్ల ప్రాంతం ఇమీడియట్గా తుడిచిపెట్టుకుపోయి ఆవిరైపోతుంది. అండ్ ఆ తర్వాత ఆటోమేటిక్గా పెద్ద పెద్ద సునామీలు వస్తాయి, భారీ భారీ భూకంపాలు వస్తాయి. అవన్నీ కూడా భూమి మీద ఉన్న మిగతా బిల్డింగ్స్ నాశనం చేస్తూ ఉంటాయి. అయితే ఇదే వరస్ట్ థింగ్ కాదు, ఇంకా వరస్ట్ థింగ్ ఉంది. రాబర్ట్సన్ అనే ఒక జియాలజిస్ట్ ఉన్నాడు. ఇతను యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో తరపున పరిశోధనలు చేస్తూ ఉంటాడు. అతను ఏమని నమ్ముతూ ఉన్నాడంటే ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ కారణంగా ఏదైతే డేంజర్ ఉందో అదే మెయిన్ డేంజర్ కాదు. దాని తర్వాత ఉన్న అతిపెద్ద డేంజర్ ఏంటంటే డెబ్రిస్, అంటే దాని యొక్క రాక్స్ బయటకు వస్తూ ఉంటాయి కదా. కొన్నిసార్లు అవి 70 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగురుతూ ఉంటాయి. అండ్ ఆ తర్వాత 40 నిమిషాలకి అవి మళ్ళీ తిరిగి భూమి మీదకి అయితే పడడం మొదలు పెడుతూ ఉంటాయి. సో ఆ టైంలో అవి కూడా చిన్న చిన్న మెట్రాయిడ్స్గా మారి భూమి మొత్తాన్ని కూడా నాశనం చేస్తాయని తెలియజేశారు. ఇన్ఫాక్ట్ ఆ 70 కిలోమీటర్ల ఎత్తు నుంచి కిందకి పడే టైంలో అది కూడా ఒక హీట్ బాల్ లాగా, ఒక ఫైర్ బాల్ లాగా మారిపోయి అది కూడా భూమి మీద ఇంపాక్ట్ని ఎక్కువగా క్రియేట్ చేయొచ్చు. దీని కారణంగా మాసివ్ ఫైర్స్ జరిగి మొత్తం అన్ని రకాల జీవరాశులు కూడా నాశనం అయిపోవచ్చని అయితే ఆయన తెలియజేశాడు. ఇన్ఫాక్ట్ 66.5 మిలియన్ సంవత్సరాల క్రితం అదే జరిగిందని కూడా ఆయన అయితే చెబుతున్నాడు. దాని కారణంగానే డైనోసార్లు అంతరించిపోయాయని చెబుతున్నాడు. అండ్ ఈ టైంలో కనుక అటువంటి సిచ్యువేషన్ రిపీట్ అయినట్టయితే కొన్ని కోట్ల సంఖ్యలో మనుషులు చనిపోతారని అయితే ఆయన తెలియజేశాడు ఆ మెట్రాయిడ్స్ కారణంగా. అయితే ఈ ఆస్ట్రాయిడ్ మనల్ని ఎప్పుడు ఢీకొట్టే ఛాన్స్ అయితే ఉంది. నాసాకి చెందిన ఎక్స్పర్ట్స్ దీని మీద ఎన్నో పరిశోధనలు చేసి ఏమని తెలియజేశారంటే ఒక జైంట్ ఆస్ట్రాయిడ్ మనల్ని ఢీకొట్టే అవకాశాలు భవిష్యత్తులో చాలా ఎక్కువే ఉన్నాయని తెలియజేశారు. సో అందుకే 1992లోనే యుఎస్ కాంగ్రెస్ నాసా వాళ్ళకి ఒక గోల్ పెట్టింది. నెక్స్ట్ 25 ఇయర్స్లో వాళ్ళు 90% నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ని డిటెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 1 కిలోమీటర్ కంటే ఎక్కువ డయామీటర్ని కలిగి ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని కూడా గమనించాల్సి ఉంటుంది. అవి ఏవైతే భూమికి డ్యామేజ్ని క్రియేట్ చేయగలుగుతూ ఉంటాయో వాటన్నిటిని కూడా గుర్తించి వాటి విషయంలో ఏదో ఒకటి అయితే చేయాల్సి ఉంటుంది. సో బేసిక్గా 1 కిలోమీటర్ డయామీటర్ ఉన్న ఆస్ట్రాయిడ్ అయినప్పటికీ కూడా కొన్ని వేల కిలోమీటర్ల ప్రాంతంలో డిజాస్టర్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. వీటితో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇవి కమ్యూనికేషన్ని, శాటిలైట్ నావిగేషన్స్ని కూడా కంప్లీట్గా ఆపేస్తూ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే స్పేస్లో వీటిని మానిటర్ చేయడానికి చాలా రకాల ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. లీనియర్, నీట్, స్పేస్ వాచ్, పాన్ స్టార్స్, జాపనీస్ స్పేస్ గార్డ్ అసోసియేషన్, క్యాటలినా స్కై సర్వే, ఇటువంటివన్నీ కూడా మనకి స్పేస్లో చాలానే కనబడుతున్నాయి. అండ్ ఇప్పటికే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ని సుమారుగా 50% వరకు కనుగొన్నారు. అండ్ 140 మీటర్ల డయామీటర్ కంటే ఎక్కువ ఉన్న వాటిని 50% వరకు కనుగొన్నారు. అండ్ భవిష్యత్తులో ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ కూడా చాలా ఎక్కువగానే కనబడుతోంది. అండ్ నాసా వాళ్ళు కూడా నియో సర్వైవర్ని అయితే అంతరిక్షంలోకి పంపబోతోంది. అంటే నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ సర్వైవర్. ఇది ఒక ఇన్ఫ్రారెడ్ టెలిస్కోప్. ఇది స్పేస్లో ఉన్న అన్ని రకాల ఆబ్జెక్ట్స్ని కూడా స్కాన్ చేసి 140 మీటర్ల కంటే ఎక్కువ డయామీటర్ని కలిగి ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నింటినీ కూడా పసిగట్టి మనకు ఆ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. అది కూడా 50 మిలియన్ కిలోమీటర్ల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని కూడా ఇది గమనిస్తూనే ఉంటుంది. అండ్ దీంట్లో 2 రకాల హీట్ సెన్సిటివ్ ఇన్ఫ్రారెడ్ ఛానల్స్ ఉన్నాయి. దాని కారణంగా ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఆ ఆస్ట్రాయిడ్స్ గురించి. దాని యొక్క డయామీటర్ గురించి ఇస్తుంది, అంతేకాకుండా దాని యొక్క వేగం గురించి ఇస్తుంది, దాని యొక్క ఎగ్జాక్ట్ సైజు గురించి ఇస్తుంది, దాని యొక్క కంపోజిషన్ ఏంటనే చెబుతుంది. ఇవన్నీ కూడా మనకి ఈ ఒక్కదానితోనే తెలిసిపోతూ ఉంటాయి. సో దాని కారణంగా ఇది భూమి మీదకి వస్తుందా లేదా అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. డైనోసార్ల దగ్గర అంటే ఈ టెక్నాలజీ లేదు కాబట్టి అవి ఈ క్యాటాస్ట్రోఫీ నుంచి తప్పించుకోలేకపోయాయి. కానీ మనమైతే తప్పించుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఆ ఆస్ట్రాయిడ్ని మనం గమనించాం సరే, బట్ ఆ ఆస్ట్రాయిడ్ నుంచి మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటాం? అయితే దీని గురించి కూడా శాస్త్రవేత్తల దగ్గర ఆల్రెడీ థియరీస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్నిటిని ప్రాక్టికల్గా చేస్తున్నారు కూడా. అందులో మొదటిది ఏంటి అంటే ఆ ఆస్ట్రాయిడ్ మన అట్మాస్ఫియర్లోకి వచ్చే లోపే దాన్ని పేల్ చేయడం ఒక న్యూక్లియర్ డివైస్తో. అయితే దీని గురించి కూడా మనం 1-2 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది పంపే ముందు. ఎందుకు అంటే ఈ స్ట్రాటజీ ద్వారా మనం దాన్ని పేల్ చేసినప్పటికీ కూడా అది ముక్కలుగా మారి స్పేస్ డెబ్రిస్గా మారి మళ్ళీ తిరిగి భూమి మీద పడే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఆ చిన్న చిన్న ముక్కలు కూడా అంత వేగంతో పైనుంచి కిందకు పడుతున్నప్పుడు అవి కూడా ఆస్ట్రాయిడ్స్ లాగే మారుతాయి. అవి కూడా చాలా పెద్ద మొత్తంలో డిస్ట్రక్షన్ అయితే చేస్తాయి. కాబట్టి మనం ఈ ఆలోచనను కొంచెం విరమించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంకొక ఆలోచన ఏంటి అంటే ఆ ఆస్ట్రాయిడ్ని దాని యొక్క మార్గం నుంచి పక్కకు తప్పించడం. దీనికోసం కూడా శాస్త్రవేత్తలు ఇంకొక టెస్ట్ అయితే చేస్తున్నారు. అదే డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్. దీన్ని డార్ట్ టెస్ట్ అని కూడా పిలుస్తూ ఉంటారు, డార్ట్ ట్రైనింగ్ మిషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీంట్లో భాగంగా ఒక స్పేస్ క్రాఫ్ట్ని ఒక ఆస్ట్రాయిడ్ మీదకైతే పంపిస్తారు. ఆ ఆస్ట్రాయిడ్ని ఆ స్పేస్
క్రాఫ్ట్ ద్వారా కొంతవరకు పేల్చి దాని యొక్క డైరెక్షన్ని, దాని యొక్క ట్రజెక్టరీని మార్చే ప్రయత్నం అయితే చేస్తారు. ఇన్ఫాక్ట్ ఒక ఆస్ట్రాయిడ్ మీద పరిశోధన కూడా జరుగుతోంది. దాని పేరు డైమోర్పోస్. ఈ డైమోర్పోస్ మీదకి ఒక స్పేస్ క్రాఫ్ట్ అయితే శాస్త్రవేత్తలు పంపిస్తున్నారు. అది భవిష్యత్తులో దానికి ఎదురెళ్ళి ఆ ఆస్ట్రాయిడ్ని తగలగానే దాని మీద పేలిపోయి దాని యొక్క డైరెక్షన్ని మారుస్తుంది. అయితే ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే డైమోర్పస్ యొక్క డయామీటర్ కేవలం 170 మీటర్లు మాత్రమే. దానికే డాట్ స్పేస్ క్రాఫ్ట్ సుమారుగా 610 కేజీల బరువు ఉన్నదాన్ని పంపిస్తున్నారు. 170 మీటర్ల ఆస్ట్రాయిడ్కి 610 కేజీలు ఉన్న ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపిస్తున్నారంటే 12 కిలోమీటర్ల డయామీటర్ ఉన్నదానికి ఈ 610 × 70 రెట్లు ఎక్కువ బరువు ఉన్న స్పేస్ క్రాఫ్ట్ని అయితే పంపాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అది దాని యొక్క డైరెక్షన్ని కొంతవరకు మార్చగలుగుతుంది. ఇటువంటి దాన్ని మనం తయారు చేయలేమా లేదా అనే దాన్ని బట్టి మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అయితే ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ పడిన తర్వాత కూడా జీవరాశులు ఉంటాయా లేదా అంటే డెఫినెట్గా ఆస్ట్రాయిడ్ కారణంగా చాలా వరకు జీవరాశులు అంతరించిపోయినప్పటికీ కూడా మిగతా జీవరాశులు అయితే ఖచ్చితంగా బ్రతికే ఉంటాయి. కాకపోతే కొంత టైం పడుతుంది అంతే. ఇన్ఫాక్ట్ కొంతమంది ఏమంటున్నారంటే 5 కిలోమీటర్ల లోతులో బంకర్స్ని కనుక తయారు చేసి అక్కడ ఉంచగలిగినట్టయితే మనం చాలా ఈజీగా సర్వైవ్ అవ్వచ్చు అని చెబుతున్నారు. కాకపోతే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇటువంటి బంకర్స్ని తయారు చేసి సిద్ధంగా ఉంచలేం. అదైతే చాలా క్లియర్గా చెబుతూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే దీని కారణంగా అట్లీస్ట్ కొంతమంది అయినా సేవ్ అవ్వచ్చు అనే పాయింట్ అయితే చాలా మందిలో ఉంది. అయితే ఆ బంకర్లో ఒక 10 రోజులు ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ నార్మల్గా మన జీవితాన్ని గడపచ్చు అని మనం అనుకుంటే అది కూడా కలే అవుతుంది. ఎందుకు అంటే ఇటువంటి ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్లు జరిగినప్పుడు సుమారుగా ఒక 10 ఏళ్ల పాటు అయినా సరే మొత్తం అట్మాస్ఫియర్ అంతా కూడా డస్ట్ పార్టికల్స్తో నిండిపోయి ఉంటుంది. సన్లైట్ బ్లాక్ అయిపోయి ఉంటుంది. టెంపరేచర్స్ అన్నీ కూడా పూర్తిగా పడిపోతాయి. సుమారుగా 28 డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోతాయి. సో ప్లానెట్స్ అన్నీ కూడా పూర్తిగా మంచుతో నిండిపోయి ఉంటాయి. భూమి మీద ఉన్న అన్ని రకాల మొక్కలు చనిపోతాయి, హెర్బివోరస్ యానిమల్స్ చనిపోతాయి, అండ్ ఆ తర్వాత ప్రెడేటర్స్ కూడా చనిపోతాయి. ఎవరైతే జీవులు దీనికి సిద్ధంగా ఉంటాయో అవి మాత్రమే బ్రతికి ఉండగలుగుతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫెదర్ డైనోసర్స్ అవి ఏం చేశాయి, ముందు నుంచే పక్షులుగా మారిపోయాయి ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ జరగక ముందే. సో అందువలనే వాటి యొక్క ప్రాణాలు బతికి ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం వాటిని వేరు పక్షుల రూపంలో చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇలాగ ముందు నుంచి జాగ్రత్తగా ఉండకపోయినట్టయితే మాత్రం డెఫినెట్గా అటువంటి జీవులు బ్రతికి ఉండవు. మనుషులు కూడా అంతే, ముందు నుంచి జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇంకొకటి, పక్షులుగా మారిపోగలిగాయి కాబట్టి వాటికి ఎక్కువ ఫుడ్ అక్కర్లేదు. కానీ మనుషులకు మాత్రం అలా కాదు కదా. మనుషులకు డెఫినెట్గా ఒక నెల రోజుల తర్వాత అయినా సరే మనకి బయటకు వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. బంకర్స్లో ఒక నెల రోజులకు మించి ఫుడ్ని అయితే స్టోర్ చేయలేరు కదా. సో ఆ పక్షులు అంటే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ని, ప్లాంట్ సీడ్స్ని, నట్స్ని తినేసి బ్రతికేస్తూ ఉంటాయి. కానీ మనకు అలా కాదు కదా, చాలా పెద్ద మొత్తంలో ఫుడ్ కావాల్సి ఉంటుంది. సో ఆ బంకర్లో మనకి ఎంతవరకు దొరుకుతుంది చెప్పండి ఫుడ్. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి, మనం పండించుకుందామన్నా కుదరదు. ఎందుకంటే సూర్యకాంతి ఉండదు. ప్లాంట్స్ పెరగాలన్నా, ఫామ్ యానిమల్స్ బతకాలన్నా వాటికి ఖచ్చితంగా సూర్యకాంతి అయితే కావాలి. అవైతే ఉండవు. అయితే ఇవేమీ లేకపోయినప్పటికీ కూడా ఒకే ఒక ఫుడ్ ఐటమ్ అయితే బ్రతకగలుగుతూ ఉంటుంది, అదే మష్రూమ్స్. ఆ మష్రూమ్స్ని మనం కంటిన్యూస్గా పెంచి పోషించుకొని వాటిని తింటూ బ్రతకాల్సి ఉంటుంది. అయితే అవి కూడా ఎంతవరకు సరిపోతాయి, అవి కూడా సరిపోవు కదా. సో అటువంటప్పుడు మనం ఏం చేయాలి, ఇంకా ఈ డైనోసర్ లాగా లేదంటే మిగతా జీవుల్లాగా ఆకులు, అలమలు, పురుగులు ఇటువంటివన్నీ కూడా తినేసి బ్రతకాల్సి ఉంటుంది. అండ్ ఇన్ఫాక్ట్ ప్రోటీన్ కోసం అప్పుడు మనం బొద్దింకలు తినాల్సి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు మనం కూడా చైనా వాళ్ళలాగా అయిపోతామేమో, అన్ని రకాల పురుగుల్ని తింటాం. ఇంకా ఆ టైంకి ఏం దొరికితే అది తింటాం. ఇంకా అయితే అవి కూడా దొరకని సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. ఆ టైంలో ఏం చేస్తాం, ఇప్పుడు బంకర్లో మన చుట్టూ చాలా మంది ఉంటారు కదా. సో అప్పుడు మనం క్యానిబల్స్లా మారిపోయి వాళ్ళనే తినాల్సి ఉంటుంది. అది ఒక్కటే ఆప్షన్ ఉంది, మనకు వేరే ఆప్షన్ అయితే ఇంకేమీ లేదు. లేదంటే మనం కూడా చనిపోవడమే. సో ఆ టైంకి ఎథిక్స్, వాల్యూస్ పక్కన పెట్టేసి ఏది పడితే తీరేస్తామంటే ఇంకా ఓకే, లేదంటే లేదన్నమాట సిచ్యువేషన్. అలా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఎలాన్ మస్క్ కూడా చెబుతున్నాడు, ఖచ్చితంగా ఒక పెద్ద రాయి ఏదో ఒక రోజు భూమిని అయితే తాకుతుంది, జాగ్రత్తగా ఉండండి అని. అండ్ అది కనుక భూమిని ఢీకొట్టినట్టయితే డెఫినెట్గా చాలా వరకు నాశనం అయితే జరుగుతుంది. ఇప్పటికైతే మన దగ్గర వాటి నుంచి ప్రొటెక్షన్ అయితే లేదు. మేబీ భవిష్యత్తులో వాటి నుంచి ప్రొటెక్షన్ అయితే రావచ్చు. బట్ ఈలోపు ఏం జరగకూడదని కోరుకుందాం. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహీధర్, మీరు అక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.